ఇక రాష్ట్రానికి ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇవాళ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు ఎల్లుండి కూడా చాలా జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇవాళ నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, జగిత్యాల జిల్లాలకు రెడ్ అలర్ట్ను ప్రకటించారు. రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ మేరకు వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, కరీంనగర్, పెద్దపల్లి, ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను ప్రకటించారు. ఎల్లుండి కూడా జోరు వానలు కొనసాగుతాయని అంచనా. ఆ తర్వాతే పలు జిల్లాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి నాగరత్న తెలిపారు. నిన్నటి వరకు కొనసాగుతూ ఉన్నటువంటి తీవ్ర అల్పపీడనం ఈ రోజు ఉదయం అది బలహీనపడి అదే ప్రదేశంలో దక్షిణ ఒడిశా ఆ ప్రాంతాల్లోని అల్పపీడనంగా కేంద్రీకృతం అయ్యింది. దీని అనుబంధంగా ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తుగా కొనసాగుతుంది. అయితే ఇది నైరుతి దిశగా వంపు కలిగి ఉండటం వల్ల మనకు తెలంగాణ రాష్ట్రం పైన దీని ప్రభావం ఉండే అవకాశం ఉంది. మరి ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే ఈస్ట్ వెస్ట్ విండ్ షియర్ జోన్ మనకి 17 డిగ్రీల నార్త్ లాటిట్యూడ్ వద్ద కేంద్రీకృతం అయ్యింది. వీటి ప్రభావం వల్ల మనకు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే రేపు కూడా చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి రెడ్ వార్నింగ్, రేపు ఎల్లో వార్నింగ్ జారీ చేయగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో 4 జిల్లాలైనటువంటి నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, జగిత్యాల ప్రాంతాలకు రెడ్ వార్నింగ్స్ జారీ చేయగా దాని సరిహద్దు జిల్లాలైనటువంటి వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట్, కరీంనగర్, పెద్దపల్లి, ఆదిలాబాద్, కుమ్రంభీం, మంచిర్యాల్, ఇలా తూర్పు జిల్లాలు చూసుకుంటే జయశంకర్, భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, అట్లాగే ఈ మహబూబాబాద్ ప్రాంతాలకు హెవీ టు వెరీ హెవీ ఆరెంజ్ వార్నింగ్ జారీ చేయడం జరిగింది. హైదరాబాద్ పరిసర జిల్లాలో తేలికపాటి వర్షం కానీ మోస్తారు వర్షం కానీ ఒక్కొక్కప్పుడు డ్రిజిల్ కూడా సాయంత్రం పూటకు కానీ రాత్రి పూటకు కానీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది మనకు ఈ అల్పపీడనం ఏదైతే ఉందో రేపు మనకు అది ఛత్తీస్గఢ్ మీదుగా పశ్చిమ వాయు దిశగా మధ్యప్రదేశ్ ప్రాంతాలకు వెళ్లే అవకాశాలు ఉన్నందున దీని ప్రభావం మనకు తెలంగాణ పైన రేపటి నుంచి ఉత్తర జిల్లాల్లో మాత్రమే ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. ఈ వాయు జిల్లాల్లోని దాని సరిహద్దు సెంట్రల్ జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక భారీ వర్షాలకు నిర్మల్ జిల్లా జల విలయంలో చిక్కుకుంది. ముథోల్ పట్టణం పూర్తిగా జల దిగ్బంధమైంది. మహాత్మా జ్యోతిబాపులే బాలికల పాఠశాల వరద నీటిలో చిక్కుకుంది. దాంతో పేరెంట్స్ వచ్చి పిల్లలను ఇంటికి తీసుకెళ్తున్నారు. ముథోల్ బస్టాండ్ నుంచి గ్రామంలోకి వెళ్లే ప్రధాన రహదారి చెరువును తలపిస్తోంది. లోతట్టు ప్రాంతాలైన మహాలక్ష్మి ఆలయం, సాయి మాధవ్ నగర్ కాలనీలు పూర్తిగా నీట మునిగాయి. రాజునా రవినా ఇక భారీ వర్షాలతో నిర్మల్ జిల్లా జలమయమైంది. ఇక ఈ అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రియా, భారీ వర్షాలు వరదలు నిర్మల్ జిల్లాను మరోసారి ముంచెత్తాయి. నిన్నటి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పూర్తిగా నిర్మల్ జిల్లాలో వాగులు, వంకలు పొంగి పొరవడంతో పాటు ఇటు జలపాతాలలోకి అలాగే ఇటు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చేస్తుంది. ముఖ్యంగా భారీ వర్షాల కారణంగా ఇటు హైవే, జాతీయ రహదారిపై చాలా చోట్ల కూడా వరద నీరు వచ్చి చేరడంతో ఆదిలాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ మధ్య రాకపోకలు కూడా నిలిచిపోవడం జరిగింది. అయితే ఈ భారీ వర్షాల కారణంగా ముదోల్ మండల కేంద్రం పూర్తిగా జల దిగ్బంధం చిక్కుంది. మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతి పూలే బాలికల పాఠశాల పూర్తిగా నీట మునిగింది. పాఠశాలతో పాటు ఈ బస్ స్టాండ్ నుంచి గ్రామంలోకి వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా జలమయంగా మారి చెరువును తలపిస్తుంది. గ్రామంలోని మహాలక్ష్మి ఆలయం అలాగే
సాయి మాధవ్ నగర్ కాలనీలు పూర్తిగా నీట మునిగాయి. మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల పాఠశాల జల దిగ్బంధం చిక్కుకోవడంతో ఆందోళనకు చెందిన విద్యార్థులు వారి పిల్లలను పాఠశాల నుంచి తీసుకుపోవడం జరుగుతున్నది. అయితే జిల్లా యంత్రాంగము ముందస్తు జాగ్రత్తగా పాఠశాలలకు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించినప్పటికీ హాస్టల్లో ఉన్న వాళ్ళు మాత్రము వాళ్ళకు సెలవు లేకపోవడంతో వాళ్ళ అలాగే స్కూల్లో ఈ రోజు యథావిధిగా వాళ్ళ ఈ స్కూల్ కొనసాగింది. అయితే భారీ వర్షం కారణంగా పెద్ద మొత్తంలో వరద నీరు వచ్చి చేరుకోవడంతోనే ఈ జ్యోతిరావు పూలే బాలికల పాఠశాల పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుంది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు పోయారు. బాలికల పాఠశాల జల దిగ్బంధంలో చిక్కుందన్న సమాచారం మేరకు విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి వారి పిల్లలను తీసుకోవడం జరుగుతుంది. మరోవైపు ఈ ఘటన వాగులోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా వచ్చిన కారణంగా వరద గేట్లు ఎత్తి కిందికి వరద నీటికి వెళ్ళడం జరుగుతుంది. ఇటు బాసర మండలం బిద్రెల్లి వద్ద రేణుకా చెరువు తెగిపోవడంతో ఇటు నిజామాబాద్ బాసర బైన్సా మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడం జరిగింది. ఇరువైపులా వాహనాలు పెద్ద మొత్తం నిలిచిపోవడం జరిగింది. వరద నీరు రోడ్డుపైకి రావడంతో ఇటు ఓలి అదే కిర్గుల్ కౌటా గ్రామాలకు వెళ్లేందుకు ఎదుర్కొంటున్నారు. అయితే రాజు, జ్యోతిరావు పూలే బాలికల పాఠశాల పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుపోవడానికి అసలు రీజన్స్ ఏంటి? గతంలో ఇట్లాంటి ఘటనలు ఏమైనా చోటు చేసుకున్నాయి ఇంతకు ముందు? గతంలో ఇలాంటి సంఘటనలు మాత్రము ఇక్కడ ముదోలు మండలం మాత్రం జరగలేదు. అయితే భారీ వర్షాల కారణంగా చుట్టుపక్కల వాగులు వంకలు పొంగిపోవడంతో క్రమంగా ఈ మండల కేంద్రంలోనికి ఈ మండల పరిసర ప్రాంతాల్లో ఉన్న చెరువులలోకి భారీగా వరద నీరు చేరుతుంది. ముఖ్యంగా ఎస్ఆర్ఎస్పి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ రావడంతో చెరువుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో పూర్తిగా ఈ మండల కేంద్రం పూర్తిగా జల దిగ్బంధం చిక్కుంది. ఈ ముదోల్ మండల కేంద్రానికి కేవలము 7-8 కిలోమీటర్ దూరంలోనే ఈ గోదావరి నది ప్రవహిస్తుంది. గోదావరి నదికి సంబంధించి పెద్ద ఎత్తున ఎగువ మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు తోడు స్థానికంగా కురుస్తున్న గత 2 రోజులు కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ ఎసరించిన బ్యాక్ వాటర్ తో పాటు ఇటు గోదావరి నది వరద నీరు కారణంగా సమీప వాగుల్లోకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చేయడంతో అట్లనే రాజు, ప్రస్తుతం ఇప్పుడు హాస్టల్లో ఉండేటువంటి స్టూడెంట్స్ యొక్క పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి? ప్రస్తుతానికైతే విద్యార్థులను వారి తల్లిదండ్రులు వాళ్ళ ఇళ్లలోకి తీసుకోవడం జరిగింది. అయితే తీవ్ర స్థాయిలో ఆందోళనకు గురైన విద్యార్థులు ఇంకా రేపటి వరకైతే ఇంకా మరింత భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో తమ పిల్లలు స్కూల్లో ఉంటే ప్రాణానికే ప్రమాదం అన్న భయాందోళన తల్లిదండ్రుల నుంచి విద్యార్థులు వ్యక్తం కావడం జరిగింది. అయితే ఈ పూర్తిగా ఈ పాఠశాల జల దిగ్బంధంలో చిక్కుతున్న సమాచారం మేరకు తల్లిదండ్రులు వెంటనే పాఠశాలకు చేరుకొని తమ పిల్లలను వెంట తీసుకోవడం జరిగింది. వర్షాలు తగ్గిన తర్వాత పంపిస్తామని ముందస్తు సమాచారం ఇస్తే బాగుండేదని, అలాగే స్కూళ్లకు పాఠశాల విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించిన నేపథ్యంలో హాస్టల్ వాళ్ళకు కూడా ముందస్తు చర్యగా వాళ్ళకు పాఠశాల సెలవులు ఇస్తే బాగుండేదని, ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని విద్యార్థులు ప్రధానంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైట్ రాజు, థ్యాంక్ యూ. మొత్తంగా ఇక భారీ వర్షాలతో నిర్మల్ జిల్లా జలమయంలో ఉంది. ఇక ముతోల్ పట్టణం పూర్తిగా జలదిగ్బంధంలో పడింది. అండ్ అట్లనే బస్టాండ్ నుంచి గ్రామంలోకి వెళ్లే రహదారి కూడా చెరువును తలపిస్తుంది. హాస్టలర్స్ అందరూ కూడా, పాఠశాల పిల్లలందరూ కూడా తిరిగి ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్లడం జరుగుతుంది. ఇక ఉమ్మడి మెదక్ జిల్లాలో భారీ వర్షాలు, వరదల తాకిడికి రోడ్లు తెగిపోయాయి. సిద్దిపేట రామాయంపేట ప్రధాన రహదారి నిజాంపేట మండలం నందిగామ వద్ద జాతీయ రహదారిపై బ్రిడ్జి కుంగిపోయింది. పిల్లర్లు దెబ్బతిన్నాయి. వరద తాకిడికి వంతెన ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. రామాయంపేట, నార్సింగి, చేగుంట, దౌలతాబాద్, రాయపోల్ మండలాల్లో పడుతున్న భారీ వర్షాలతో ఎగువ ప్రాంతం నుంచి వరద నందిగామ వాగులో చేరుతుంది. ఆ వాగు నీరంతా నందిగామ బ్రిడ్జి కింది నుంచి ఉధృతంగా వెళ్తుంది. ఈ వాగు ప్రవహించ చాలా రోజులు అవడంతో తాజా వరద తాకిడికి వంతెన కుంగిపోయింది. పిల్లర్ల వద్ద పర్రెలు ఏర్పడ్డాయి. దీంతో బ్రిడ్జి వద్ద పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. 2 వైపులా బారికేడ్లు ఏర్పాటు చేసి బ్రిడ్జి పైకి వాహనాలను, మనుషుల్ని వెళ్లనివ్వటం లేదు. దీంతో సిద్దిపేట రామాయంపేట రహదారిలో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
ఇక మెదక్ జిల్లాలో భారీ వర్షాలకు పరిస్థితి ప్రమాదకరంగా మారింది. వరద పోటెత్తడంతో హవేలీ ఘనపూర్ మండలం గాజిరెడ్డిపల్లి వద్ద బ్రిడ్జి కొట్టుకుపోయింది. వరద ఉధృతికి పిల్లలతో సహా బ్రిడ్జి మొత్తం నీటి ప్రవాహంలో కలిసిపోయింది. దీంతో మెదక్ కొత్తపల్లి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గాజిరెడ్డిపల్లి, బురుగుపల్లి, వాడి, రాజిపేట, కొత్తపల్లితో పాటు మరికొన్ని తండాలు జలదిగ్బంధనంలో చిక్కుకున్నాయి. ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో దారి లేక స్థానికులు చిన్న పిల్లలతో సహా ప్రమాదకరంగా పొలాల్లో నుంచి వరద నీటిని దాటే ప్రయత్నం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను కేటీఆర్ సందర్శించారు. మాచారెడ్డిలో వరద బాధితులను పరామర్శించారు. అనంతరం పాల్వంచ వాగు ఉధృతిని, తెగిన రోడ్డును పరిశీలించారు. పాల్వంచ వాగు వరదతో జనజీవనానికి ఏర్పడిన ఆటంకాలపై వివరాలు ఆరా తీశారు. అయితే ఒకవైపు రోడ్డు తెగిపోవడం, మరోవైపు వరద ఉధృతి కారణంగా కామారెడ్డి పట్టణం వైపు రాకపోకలు నిలిచిపోయాయి. కామారెడ్డికి వెళ్లి బాధితులను కలిసేందుకు కేటీఆర్ శతవిధాలా ప్రయత్నించారు. వరదలో వాహనాలు వెళ్లకపోయినా కాలినడకనైనా సరే కామారెడ్డి వెళ్దాం మని ప్రయత్నించారు. కానీ వాగు ఉధృతి కారణంగా ముందుకు వెళ్లలేకపోయారు కేటీఆర్. భారీ వర్షాలు కామారెడ్డి జిల్లాను అతలాకుతలం చేశాయి. ఎటు చూసినా వాగులు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అయితే కామారెడ్డిలో జరగాల్సిన సహాయ చర్యలపై నివేదిక తయారు చేయాలని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ని కేటీఆర్ ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పార్టీ నాయకులు సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. ముంచెత్తడంతో కామారెడ్డి జిల్లా అతలాకుతలమైందని చెప్పొచ్చు. 3 రోజుల నుంచి ఏకదాటిగా కురుస్తున్నటువంటి వర్షంతో నిన్నటకు కామారెడ్డి జిల్లా కేంద్రానికి పరిమితమైన వర్షం ఇవాళ కామారెడ్డి చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు కామారెడ్డి జిల్లా అంతా విస్తరించింది. ఈ నేపథ్యంలో 3 రోజుల క్రితము అర్ధరాత్రి 2 గంటలకు కురిసినటువంటి వర్షం ఇంకా అదే ఫ్లో కంటిన్యూషన్ కావడం జరుగుతుంది. ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి వర్షానికి జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంతమేరకు ప్రస్తుతం తగ్గుముఖం పట్టినా ఇప్పుడు సహాయక చర్యలు చేపట్టేందుకు కొంతమేరకు వెసులుబాటు కల్పించింది. మనం ఏదైతే మొదటగా జిఆర్ కాలనీకి ఆనుకొని ఉన్నటువంటి వాగు ఉందో ఆ వాగు వద్ద ప్రస్తుతం ఉన్నాం. ఈ వాగు పాల్వంచ వరకు వెళ్తుంది. దీని నుంచి నర్మాల వరకు వెళ్తుంది. నర్మాల వరకు నుంచి అటు మానేరు వరకు వెళ్తుంది. ఈ ఫ్లో దాదాపుగా వేలాది క్యూసెక్ల పై నుంచి ఎగువ ప్రాంతం నుంచి వస్తున్నట్లుగా ఇక్కడ ఉన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ, ఫైర్ సేఫ్టీ కానీ అధికారులు తేల్చి చెప్పడం జరుగుతుంది. ఇంకా ఫ్లో పెరిగే ప్రమాదం ఉంది. ఎగువ పక్కన ఉన్నటువంటి ఎల్లారెడ్డి, అదేవిధంగా లింగంపేటతో పాటు పక్కన ఉన్నటువంటి మెదక్ పరిసర ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు ఈ వాగు నుండే ప్రవహిస్తున్నాయని, దీనివల్ల ఈ కామారెడ్డి అటు అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువుతో పాటు ఇటు కామారెడ్డి జిల్లాకు ఆనుకున్నటువంటి ఈ నేషనల్ నెంబర్ 7 కు ఈ కామారెడ్డి ముప్పుకు గురి కావడానికి ప్రధానమైన ప్రాంతంలో మనం ఉన్నాం. ఈ ఏదైతే మనం దృశ్యం చూస్తున్నామో దాదాపు ఈ ఫ్లో మొత్తం నిన్న ఈ హైవే మొత్తం జలదిగ్బంధంలో ఉండే ఈ ప్రధానంగా హైవేకి ఆనుకొని ఉన్నటువంటి ఏదైతే ప్రాంతం ఉందో దాంట్లో పార్కింగ్ చేసిన కార్లు ఈ ఫ్లోటింగ్ నుంచే కిందికి వెళ్లిపోయిన పరిస్థితి. దాదాపు 10ల సంఖ్యలో కార్లు నిన్న కొట్టుకుపోయిన పరిస్థితి. 2 కార్లు మాత్రమే ఈ పరిసర ప్రాంతాలు చిక్కుకున్నాయి. మిగతా కార్లు అటు నర్మాల వరకు అటు పాల్వంచ వరకు ఈ ఫ్లో ఉంటుంది కాబట్టి ఆడేమైనా తట్టుకున్నదేమో అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ రిపేర్ చేసుకోవడానికి వచ్చినటువంటి కార్లు ప్రధానంగా కొట్టుకుపోయినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఇటు జిఆర్ కాలనీతో పాటు బతుకమ్మ కుంట, అదేవిధంగా పక్కన ఉన్నటువంటి ఎన్జిఓస్ కాలనీ, అశోక్ నగర్, అదేవిధంగా బతుకమ్మ కుంటతో పాటు అటు ఇందిరానగర్ కాలనీలన్నీ జలదిగ్బంధంలో ఉన్నాయి. అనేక కాలనీలలో ప్రస్తుతం అంధకారంలో ఉన్నాయి. కరెంటు సప్లై లేదు. మౌలిక సదుపాయాలు పూర్తిగా కుంటుపడ్డాయి. ముఖ్యంగా నిరాశ్రితులైనటువంటి బాధితుల బాధలు వర్ణనాతీతమని చెప్పవచ్చు. ఉదయం నుంచి బిక్కుమని అరచేతిలో ప్రాణం పట్టుకొని వెళ్లదీసిన పరిస్థితి ఉంటుంది. ఇలాంటి క్రౌడ్ బస్సు గతంలో ఎప్పుడు కూడా కామారెడ్డి జిల్లా ప్రజలు కానీ, కామారెడ్డి పట్టణ ప్రాంత ప్రజలు కానీ చూసారు. దాదాపు 32 సంవత్సరాల తర్వాత ఈ ఫ్లోటింగ్ ఉందని ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ తేల్చి చెప్పడం
చెప్పడం జరిగింది. క్లౌడ్ బ్రస్ట్ మాటే కొత్తగా ఉంది, మేము ఇంత పెద్ద వర్షం ఎప్పుడూ చూడలేమని వీళ్ళు చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా వేలాది ఎకరాల పంట నష్టం వాటిల్లింది. మళ్ళీ ఒకసారి ఈ ప్రాంతానికి వచ్చేసి కనీసం ఇక్కడున్న ప్రాంత ప్రజలకు భరోసా కల్పిస్తామని, అదేవిధంగా బాధ్యతమైన ప్రతిపక్ష హోదా పార్టీగా ఇక్కడున్న ప్రాంత ప్రజలకు భరోసా కల్పించాలని ఇక్కడ తాజా మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్కి సూచించడం జరిగింది. ఈ నేపథ్యంలో పాల్వంచ వాగు ఉధృతంగా ప్రవహించడం వల్ల ఇక్కడికి రాలేకపోతున్నామని విషయాన్ని చెప్పాను. మరో 2-3 రోజుల్లో వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత క్షేత్రస్థాయిలో ఇక్కడ జరిగిన నష్టం పైన అంచనా వేసి ప్రభుత్వానికి ఓ రిపోర్టు కూడా తయారు చేసి ఇవ్వాలన్నట్లుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఇక్కడున్న నాయకులకు సూచించినట్లుగా మనకు సమాచారం అందుతుంది. బతుకమ్మకుంట, ఇందిరానగర్ పరిసర ప్రాంతాలు కూడా పూర్తిగా జలదిగ్బంధాలున్నాయి. ప్రభుత్వం తక్షణమే పునరావాస కేంద్రాలను మరింతగా పెంచాల్సిన అవసరం ఉంటుంది. అనేక మంది ఇక్కడ ఉన్నటువంటి ఇళ్లలో నుండి నిర్వాసులుగా ఏర్పడ్డారు. ముఖ్యంగా సుదూర ప్రాంతాల నుంచి వెళ్లాల్సిన వారు బస్టాండ్లలో, రైల్వే స్టేషన్లో బస్సులు రద్దు కావడంతో వారు ప్రయాణాలు వాయిదా వేసుకొని బస్ స్టేషన్లో షెల్టర్ కోసం వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఎవరైతే రైతులున్నారో రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు ఉన్నారు. క్షేత్రస్థాయిలో పంట నష్టం జరిగింది. సమగ్ర దర్యాప్తు చేసి పంట నష్టం ఎంత మేరకు జరిగిందనే అంశం పైన ఒక లెక్క తీయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే ఇళ్లను కోల్పోయారో వారికి పునరావాసం కల్పించి తక్షణమే కాంపెన్సేషన్ ఇవ్వాలని ఇక్కడ ఉన్నటువంటి నష్టం వాటిల్లినటువంటి కామారెడ్డి పట్టణ ప్రాంత ప్రజలతో పాటు కామారెడ్డి జిల్లా ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు ప్రభుత్వానికి. ఫోటో స్టూడియో. కాంగ్రెస్ పార్టీ బీసీలకు ద్రోహం చేస్తోందని మండిపడ్డారు గద్వాల మున్సిపల్ మాజీ చైర్మన్ బిఎన్ కేశవ్. 42% రిజర్వేషన్ల పేరుతో హస్తం పార్టీ డ్రామా చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గద్వాల నియోజకవర్గంలోని పలువురు మాజీ కౌన్సిలర్లు చైర్మన్లతో కలిసి బిఎస్ కేశవ్ గులాబీ కండువా కప్పుకొనున్నారు. ఏడాది కాలంగా న్యాయం చేయకపోగా నియోజకవర్గ సమస్యలను సైతం పట్టించుకోవడం లేదంటున్న మున్సిపల్ మాజీ చైర్మన్ కేశవ్తో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. గద్వాల నియోజకవర్గంలో అధికార పార్టీ కాంగ్రెస్ కి షాక్ తగిలింది. గద్వాల మాజీ మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్తో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి బిఎస్ కేశవ్ ఉన్నారు. ఎందుకు పార్టీ మారాలనుకుంటున్నారు? దాదాపుగా సంవత్సరం అవుతుంది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి. అక్కడ పరిస్థితులు ఎట్లా ఉండేవి? కాంగ్రెస్ పార్టీ లోపల పనిచేసే వాళ్ళకి ప్రాముఖ్యత లేదు కాబట్టే బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి నిర్ణయించుకోవడం జరిగింది. కారణాలు గతంలో 2 నెలల కింద మీటింగ్ పెట్టడం జరిగింది. కార్యకర్తల మనోభావాలను అర్థం చేసుకొని పనిచేయాలని చెప్పిండ్రు. కానీ ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ రాలేదు కాబట్టే కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరుగుతుంది. ఒక పక్క అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఈ సందర్భంలో స్థానిక సంస్థల ఎన్నికల ముందు పార్టీ వీడడానికి గల కారణం? స్థానిక సంస్థల ఎన్నికలను కాకుండా మేము ముందే నిర్ణయం తీసుకోవడం జరిగింది. గతం లోపల అందరూ 2000 మంది కార్యకర్తల సమక్షంలో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. కార్యకర్తల మనోభావాలు అధిష్టానం దృష్టికి పెట్టడం జరిగింది. కానీ ఎలాంటి ఎవరితో మాట్లాడింది లేదు, అధిష్టానం ఎవరితో మాట్లాడింది. కాబట్టి టౌన్ లోపల మాకు చాలా ఇబ్బందులు పడుతున్నాం. మరి ఇందిరమ్మ కమిటీ లోపల ఇచ్చిన పేర్లు ఇందిరమ్మ కమిటీ లోపల గతం లోపల ఎంపీ గారు ఇందిరమ్మ కమిటీలో పేర్లు ఇవ్వమన్నారు, ఇచ్చినాం. ఆ పేర్లు లేవు. ఇందిరమ్మ ఇండ్ల లోపల 1000 ఇండ్లు ఇస్తున్నాం అని చెప్పినారు. మేము ఇచ్చిన పేర్లు ఎక్కడ లేవు. కాబట్టి మరి ఇప్పుడు ఎవరికి న్యాయం చేయలేకపోతున్నాం కాబట్టి, మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేయలేకపోతున్నాం కాబట్టి కాంగ్రెస్ని వీడడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఒక బీసీ నాయకుడిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం 42% రిజర్వేషన్లు, బీసీ డిక్లరేషన్ అని చెప్తా ఉంది. మీరేమో బీసీ నాయకుడు, ఈ సందర్భంలో పార్టీ విడుతున్నారు. మీరు గద్వాల నియోజకవర్గం లోపల బీసీ నాయకులు, బీసీల ఏంది అనేది ఒకసారి మీరు టీ న్యూస్ ఉంది కదా, ఒకసారి ఎంక్వైరీ చేయండి. మరి బీసీల గురించి ఎవరు బయట మా లీడర్ని ఒక్కటే కాదు, ప్రజలను అడగండి. బీసీలు ఎన్ని బాధలు పడుతున్నారు, బీసీ నాయకులు అణగదొక్కున్నారు, అణచివేస్తున్నారు. కాబట్టే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ లోపల పనిచేయడానికి ముందుకు రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ సరిత వెంబటి మీరు మొదటి నుంచి ఉన్నారు. ఉన్నటువంటి సందర్భంలో ఆమె పదవికి సంబంధించి ఎటువంటి మంతనాలు జరిగాయి, దాన్ని అధిష్టానం ఏం చెప్పింది దాని గురించి? ఇప్పుడు అన్ని వేల మంది కోరడం జరిగింది. పనిచేసిండ్రు, ఓడిపోయింది, స్వల్ప మెజార్టీతో ఓడిపోయింది కాబట్టి న్యాయం చేయాలి ఆమెకి అని చెప్పి అడగడం జరిగింది. మరి మేము బీసీలు అయినందుకే కదా
పట్టించుకోకుండా ఉన్నదే కదా, బీసీలమైనందుకే కదా. ఆమె బీసే, నేను బీసే, మా ఇంట ఉన్న వాళ్ళు అంతా ఎక్కువ మటుకు బీసీలే ఉంటారు కాబట్టి పట్టించుకోలేదు కాబట్టి ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎప్పుడు పార్టీలో చేరబోతుంది? 6వ తారీఖు కేటీఆర్ గారి సమక్షం లోపల పార్టీలో చేరడం జరుగుతుంది. నాతో పాటు పలువురు కౌన్సిలర్లు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్లు పార్టీలో చేరడం జరుగుతుంది. ఇప్పుడు అధికార పార్టీ నుంచి మీరు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. ఈ సందర్భంలో అధికార పార్టీ నుంచి మీకు ఎటువంటి ఒత్తిడి లేదా, మిమ్మల్ని ఆపే ప్రయత్నంగా అటువంటి చేయలేదా? రాజకీయంలో ఒత్తిళ్లు సహజం. నేను అన్ని ఒత్తిళ్లు ఎదుర్కోవడానికి సిద్ధమయ్యే బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరుగుతుంది. నన్ను ఎవరు సంప్రదింపులు అంటే రాజకీయంలో అవి చెప్పకూడదు. సంప్రదింపులు అనేటివి ఏం లేవు. ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో కొంతమంది మిత్రులు అడగడం జరిగింది, మళ్ళీ కలిసి పనిచేద్దామని చెప్పాడు. కానీ నిర్ణయం తీసుకున్న తర్వాత ఇప్పుడే లేట్ అయింది కాబట్టి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు ప్రెస్ మీట్ ఉంది, ప్రెస్ మీట్లో పోయి పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుందని చెప్పాను. కాంగ్రెస్ పార్టీలో బీసీలకు అసలు గుర్తింపు లేదు. 2000 మందితోటి మీటింగ్ పెట్టినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలో తమల్ని పట్టించుకునే వారే లేకపోవడంతో ఆ అసంతృప్తితోనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో త్వరలోనే బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు బీఎస్ కేశవ్ చెప్తున్నారు. వీడియో శంకర్తో నరేష్, టీ న్యూస్, జోగులాంబ, గద్వాల జిల్లా. ఇక సీఎం రేవంత్ రెడ్డిది ఎంత నిర్లక్ష్యం అంటే ఆయనకు దేని మీద శ్రద్ధ లేదు, ప్రజలంటే లెక్క లేదు, ప్రాణాలు పోతున్నా పట్టింపు లేదు. భారీ వర్షాలు, వరదలు విలయం సృష్టిస్తుంటే ప్రజల్లోకి వచ్చింది లేదు, పలకరించిన పాపాన పోలేదు. గాలి మోటార్ మీద గిర్రున తిరిగిండు, తుర్రున వెళ్లిపోయిండు. ఉత్తర తెలంగాణలో వరద బీభత్సాన్ని ఏరియల్ సర్వే ద్వారా పర్యవేక్షించిన సీఎం తర్వాత కామారెడ్డిలో సమీక్షా సమావేశం నిర్వహిస్తారని ప్రచారం జరిగింది. కామారెడ్డి ఎస్పీ కార్యాలయంలో రివ్యూ మీటింగ్ ఉంటుందని సీఎంఓ ప్రకటన కూడా ఇచ్చింది. దీంతో ఉదయం నుంచి సమగ్ర సమాచారంతో రివ్యూ మీటింగ్ కోసం అధికారులందరూ వచ్చారు. కానీ గుంపు మేస్త్రి గాలి మోటార్ మీద తిరిగి చివరకు హైదరాబాద్ పయనమయ్యారు. రివ్యూ మీటింగ్ బాధ్యతను ఇన్ఛార్జ్ మంత్రి సీతకు అప్పగించి చేతులు దులుపుకున్నారు. అయితే ఫ్లడ్ ఎఫెక్ట్ పై సీఎం రివ్యూ మీటింగ్ నిర్వహిస్తే తమకు మేలు జరుగుతుందని రైతులు, వరద బాధితులు ఆశించారు. కానీ ఏరియల్ సర్వే మాత్రమే నిర్వహించి ఇలా వచ్చి అలా వెళ్లడంతో వరద బాధితులు, అన్నదాతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి రవీందర్ ఫోన్ల ద్వారా అందిస్తారు. రవీందర్, చెప్పండి. ఇవాళ మరోసారి ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల ప్రజలకు ఉన్నటువంటి ప్రేమ, బాధితుల పట్ల ప్రజలకు ఉన్నటువంటి ఏదైతే అవగాహన ఉంటుందో స్పష్టంగా అర్థమైందని చెప్పవచ్చు. ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి అధికార యంత్రాంగం ఇవాళ సమగ్ర సమాచారంతో కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఫ్లడ్ పై నిర్వహించనున్న ముఖ్యమంత్రి నేరుగా హాజరై సమీక్ష సమావేశం నిర్వహిస్తారని సీఎంఓ కార్యాలయం మధ్యాహ్నం ప్రకటన జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి వీరంతా సమగ్ర సమాచారంతో సీఎం రివ్యూ నిర్వహించనున్నటువంటి మీటింగ్ కు హాజరైన పరిస్థితి కనబడుతుంది. కానీ సీఎం కేవలం ఏరియల్ సర్వే మాత్రమే నిర్వహించి కామారెడ్డి జిల్లా కేంద్రానికి, అదేవిధంగా కామారెడ్డి ఓన్లీ కేంద్రీకృతమైనటువంటి 2 చోట్ల మాత్రమే హెలికాప్టర్ 2 చక్కర్లు కొట్టి మాత్రమే వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలో అధికారులు ఇక్కడ ఉన్నటువంటి ఫ్లడ్ బాధితులు ఎవరైతున్నారో వారంతా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి స్వయాన పాల్గొని మా బాధలు వినడానికి, ఇక్కడ జరిగినటువంటి ఇబ్బందులు తెలుసుకోవడానికి వస్తున్నారని అనుకున్నారు. తక్షణమే మాకు న్యాయం జరుగుతుందని అందరూ భావించారు. కానీ రైతులు, ఇక్కడ ఉన్నటువంటి ఫ్లడ్ బాధితులు చూసినటువంటి ఎదురు చూపులకు నిరాశ మిగిలింది. మేము ముఖ్యమంత్రి నేరుగా ఈ ఎస్పీ కార్యాలయంలో నిర్వహించినటువంటి సమీక్షా సమావేశానికి హాజరై న్యాయం చేస్తారు, బాధితులకు తక్షణ సహాయం అందుతుంది రైతులు కూడా భావించారు. కానీ అది ఏదీ జరగలేదు. ముఖ్యమంత్రి కేవలం ఏరియల్ సర్వే మాత్రమే నిర్వహించి ఇక్కడ ఉన్నటువంటి సమాచారం ఏ ఒక్క అధికారి కానీ, ఏ ఒక్క నాయకుడు కానీ ముఖ్యమంత్రికి తెలియజేసే పరిస్థితి లేదు. గాలిలో వచ్చి గాలిలో వెళ్ళిపోయారు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందనే అంశం పట్ల ఇక్కడ ఉన్న అధికారులకు, అదేవిధంగా జిల్లా యంత్రాంగానికి తప్ప మిగతా ఎవరికి తెలియదు. ప్రజాప్రతినిధులు అయితే ఈ లోకల్లో అత్తాపత్తా లేకుండా పోయారు. ఈ నేపథ్యంలో వారికి ఎవరికి కూడా అవగాహన ఉండదు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు మాత్రమే అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళతో నేరుగా ఇంటరాక్ట్ అయితే తప్ప ఇక్కడ ఉన్నటువంటి బాధలు, సాధకాలు తెలిసే పరిస్థితి ఉండదు. కానీ ముఖ్యమంత్రి ఇవాళ నిర్వహించినటువంటి ఈ ఏదైతే సమీక్ష సమావేశం ఉందో ఇది రద్దు చేసుకొని కేవలం ఏరియల్ సర్వే మాత్రమే నిర్వహించి వెళ్లిపోవడం పట్ల ఇటు ఫ్లడ్ బాధితులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఇబ్బంది పడ్డట్టు పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఇక ఉదయం నుంచి ముఖ్యమంత్రి రాక కొరకు ఎన్నో
ఎన్నో అంశాలపైన రివ్యూ మీటింగ్ నిర్వహించడానికి వచ్చినటువంటి అధికార యంత్రాంగానికి ఇవాళ నిద్రాశ ఎదురైంది. కేవలం ఇన్ఛార్జి మంత్రి సీతక్కకు మాత్రమే బాధ్యతలపై ముఖ్యమంత్రి తప్పించుకొని వెళ్లిపోవడం పట్ల ఇక్కడ ఉన్నటువంటి బాధితులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ కూడా నిరాశ నిర్లిప్తకి లోన్ కావడం జరిగింది. రైట్ రవీందర్, థ్యాంక్ యూ. That's all for now. చూస్తూనే ఉండండి టీ న్యూస్.